సార్ ఇప్పుడు జనరల్‌గా మాట్లాడుకుందాం. ఐఐటీ గాని, నీట్ కానీ, ఎన్‌టీఏ ఎగ్జామ్స్ ఏదన్నా క్లియర్ చేయాలి అంటే ఆ స్టూడెంట్ షుడ్ బి ఎక్సెప్షనల్లీ మెరిటోరియల్ అని హ్మ్. ఒక థియరీలో మేమందరం బతుకుతూ ఉన్నాం. హ్మ్. ఎందుకంటే నేషనల్ లెవెల్ ర్యాంక్ కొట్టాలి అనంటే అసలు టూ మచ్ మెరిట్ అయి ఉండాలి. హ్మ్. విపరీతమైన హార్డ్ వర్క్ అయి ఉండాలి. సిక్స్త్ నుంచి అదే స్ట్రీమ్‌లో రుద్దించబడుతూ ఉండాలి. అప్పుడే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అని. హ్మ్. సో ఒక యావరేజ్ స్టూడెంట్ గనుక శరత్ చంద్ర అకాడమీకి వస్తే వుడ్ హి బి ఏబుల్ టు క్లియర్ ది మెయిన్ ఎగ్జామ్ సార్? మీరేమంటారు? అంటే మీ నిర్వచనం ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్స్‌లోనే ఈ మెంటాలిటీ ఉంది. మీరు చెప్పిన ఎగ్జాక్ట్‌లీ. ఐడియాలజీ అనేది ఈవెన్ మా పేరెంట్స్ కూడా నేను ఇంటర్‌లో అదే ఆలోచన ఉండేది. మెరిట్ అయితే బాగా కష్టపడితే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే అంటే డే అండ్ నైట్ కూర్చుంటే మీరు ర్యాంక్ 10థ్ వస్తది. గోల్డ్ మెడలిస్టా సార్? లేదు 10థ్‌లో నేను జస్ట్ అంటే గుడ్ స్టూడెంట్‌ని. బెస్ట్ స్టూడెంట్ కాదు గానీ గుడ్ స్టూడెంట్ అంతే. ఇంటర్‌లో గోల్డ్ మెడలిస్టా లేదు సార్? ఇంటర్మీడియేట్‌లో కూడా నా మార్క్స్ ఓకే. డీసెంట్ మార్క్సే. బట్ జేఈఈ ర్యాంక్ వచ్చింది. జేఈఈ ర్యాంక్ వచ్చింది. సూపర్. ఎందుకంటే నేను కొంచెం కాన్సెప్ట్స్ బాగా ఫోకస్ చేయగలిగాను. బట్ ఆఫ్ కోర్స్ నేను చదువుకున్న కాలేజ్‌లో ఫ్యాకల్టీ కూడా బాగా హెల్ప్ చేశారు. అయితే మేడం మీరన్నట్టుగా మీరు క్వెషన్స్ అడిగారు చూసారా గోల్డ్ మెడలిస్ట్ అని. ఎందుకంటే మీ ఆలోచన ఏంటంటే బేసికల్‌గా ఎయిమ్స్‌లో సీట్ రావాలన్నా మెడిసిన్‌లో ఎగ్జాక్ట్‌లీ. లేదా ఇంజినీరింగ్ ఐఐటీ రావాలన్నా కూడా ఐఐటీలో జనరల్‌గా 10థ్ ఇంటర్మీడియేట్‌లో మంచి స్కోర్ వచ్చి ఉండాలని ఆలోచన ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. అయితే మేడం ఇప్పుడు మీరు చూస్తే మన 10థ్ ఇంటర్‌లో మార్క్స్ వచ్చే విధానం ఎక్కువగా కూడా మెమరీ బేస్డ్‌గా ఉంటుంది. అవును. జేఈఈలో, ఎయిమ్స్‌లో ర్యాంక్ వచ్చి అంటే సీట్ రావాలంటే అది కాన్సెప్ట్ బేస్ మీద ఉంటది గానీ, మెమరీ బేస్ ఎక్కువ కాదు. అంటే ఈ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ అన్నమాట. అంటే మైండ్ సెట్ వేరేలా ఉండాలి రెండిటికి కూడా. అయితే మీరన్నట్టుగా 6 నుంచి 10థ్ దాకా రుద్దుతారని చెప్పారు కదా! అలా ఎందుకు రుద్దుతారంటే బేసికల్‌గా ఫౌండేషన్, బ్రిడ్జ్ ఫౌండేషన్ కోర్స్. బ్రిడ్జ్ కోర్స్ అది ఎందుకు చేస్తారంటే, మన స్టేట్స్‌లో ఎక్కువ మంది దానికి ఎయిమ్ చేయడం వల్ల, మన తెలుగు పిల్లలందరూ ఇంజినీరింగ్, మెడిసినే ఇంక వేరే ఆప్ట్ చేయరు. అవును. చేయడం వల్ల ప్రతి ప్రతి ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో టాప్ సెక్షన్ ఉంటది. టాప్ సెక్షన్. టాప్ సెక్షన్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా బాగా చదువుకున్న పిల్లలు. ఆ పిల్లల కోసం ఒక కరిక్యులమ్ డిజైన్ చేశారు చాలా కాలేజెస్. కరిక్యులమ్ ఎలా ఉంటదంటే, సిలబస్ ఫాస్ట్ ఫినిష్ చేస్తారు. ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టేస్తారు. అదే కరిక్యులమ్‌ని మిగతా పిల్లలందరికి ఇస్తారన్నమాట. ఈ మిగతా పిల్లలందరికీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ఫౌండేషన్ లేకపోయినా అదే ఇవ్వడం వలన, ఆ మిగిలిన పిల్లలకి ఆలోచించుకునే టైం ఇవ్వట్ల. హ్మ్. ఇవ్వకుండా ఫాస్ట్ సిలబస్ చెప్పడం. ఎగ్జాక్ట్‌లీ. కాలేజెస్ కూడా ఏంటంటే సిలబస్ మేము ముందు ఫినిష్ చేసామంటే మేము చేసాం కరెక్ట్. అన్న ఒక ధోరణిలో వెళ్తున్నారు. ఎగ్జామ్స్ మేము ఎక్కువ పెట్టాం. అసైన్‌మెంట్స్ ఎక్కువ చేయించాం. మిడ్‌టర్మ్ ఇచ్చాం ఇలా వెళ్తున్నారు. కానీ ఇదంతా ఎవరికి సెట్ అవుతదంటే టాప్ ఒక లెస్ థాన్ 0.01% పిల్లలకి సెట్ అవుతది. మిగిలిన వాళ్ళకి ఏం చేయాలంటే మనం వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకొని వాళ్ళ పేస్‌లోకి వెళ్ళాలి. ఒక స్టూడెంట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కాదు. ఎక్కువ ఆలోచించాలి. ఒక ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రాలేదనుకోండి, ఆలోచించే టైం మనం ఇవ్వాలి. ప్రతి స్టూడెంట్ వెరీ వెల్ సెడ్ సార్. ప్రతి స్టూడెంట్ అతని మైండ్ సెట్ ప్రకారంగా ఆలోచించుకుంటాడు. కొంతమంది ఇప్పుడే ఆలోచించొచ్చు. వదిలేయాలి. ఆలోచించుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్తారు. ఆ టైం ఇవ్వకుండా త్వరగా చేయి అని చెప్పి ప్రెషర్ చేయడం వల్ల సెల్ఫ్ ఎర్నింగ్ అనేది కంప్లీట్‌గా పోయింది. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్సే పోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్సే పోతుంది. సో, క్లాస్‌లో ఉన్న 100 మందితో కంపేర్ చేసుకొని, ఆ అబ్బాయి ఫాస్ట్ కాబట్టి నేను ఫాస్ట్‌గా ఉండాలనుకుంటారు. అవసరం లేదు.